'బ్రొమాన్స్' 2 అవర్స్ 15 మినిట్స్ రన్ టైమ్‌తో సోనీ లివ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇక చూసాక నాకైతే అసలు ఈ దేవుడి సినిమారా బాబోయ్! అనిపించింది. ఏం తీయాలో తెలియక ఏది పడితే అది తీస్తే అదే బోర్ ఫెస్ట్. నాకైతే మహా బోరింగ్‌గా ఉందండి. కాస్తో కూస్తో నచ్చితే కొన్ని జోకులకి, మ్యూజిక్‌కి, యూత్‌కి ఏమైనా నచ్చొచ్చేమో గానీ, నా వల్ల కాలేదు. అసలు బ్రదర్ కనిపించకపోతే సస్పెన్స్ వేలో కాకుండా కామెడీ స్టైల్‌లో నరేట్ చేసే ట్రీట్‌మెంట్ దగ్గరే ఫెయిల్ అయిపోయారని నా ఒపీనియన్. ఎయిదర్ ఎమోషనల్‌గాను లేదు, సస్పెన్స్ కూడా లేదు. మరి ఇంట్రెస్ట్ ఎలా క్రియేట్ అవుతుందండి? దాన్ని ఏకంగా 2 అవర్స్ 15 మినిట్స్ డ్రాగ్ చేసి చుక్కలు చూపించారు. నాకైతే నచ్చలేదండి. ఇన్‌ఫాక్ట్ చిరాకు పుట్టింది. ఏమీ లేకుండా సినిమాని సాగదీయడం ఎలా అంటే అది ఇదే. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు. సో చూడొచ్చు. ఈ స్టోరీ లైన్ అయితే చాలా సింపుల్. హీరో బ్రదర్ కనిపించకుండా పోతే అతని ఫ్రెండ్ ద్వారా ఐషు అనే అమ్మాయితో లవ్ ఉంది. సో తనే రీజన్ అయ్యుండొచ్చు అంటే ఒక్కొక్క క్లూని పట్టుకొని కొన్ని నిజాలు తెలుసుకుంటూ ఇంకా అలా వెళ్తూ ఉంటే కొత్త క్యారెక్టర్‌లు వస్తూ ఉంటారు. సో చివరికి అతని బ్రదర్ ఏమయ్యాడు? ఎందుకు మిస్ అయ్యాడన్నది స్టోరీ. కాస్త కూస్తో ప్లస్ ఏంటి ఏమైనా ఉన్నాయంటే అది మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, కొంచెం కుర్రాళ్ళ మధ్య కెమిస్ట్రీ, జోష్‌తో డిఫరెంట్ ఎడిటింగ్‌తో ఉండే సాంగ్స్, పెర్ఫార్మన్సెస్ ఇవే. ఇక మిగతా సినిమా మాత్రం ఏవేవో లాజిక్‌లెస్ సీన్స్ వేసి ఎండ్‌లెస్‌గా నరేట్ చేసుకుంటూ పోయారు. కొన్ని సీన్స్ మరి క్రింజ్‌లో కూడా అనిపించాయి నవ్వు రాని విధంగా. ఒక పావుగంటగా ఐ లాస్ట్ మై ఇంట్రెస్ట్. ఇంక మిగతాది కష్టంగా ఫినిష్ చేశా. షింటోని కనిపెట్టేసి డబ్బులు తీసుకుంటా అంటూ ఆ హ్యాకర్‌ని పెట్టడం ఏంటో, అదే బేస్ చేసుకొని ఇంకో విలన్‌తో సెకండ్ హాఫ్ అంతా రన్ చేయడం ఏంటో, అన్నయ్య కోసం నిజాలు తెలిసిన తర్వాత పోనీ కష్టంగా దొరికాడా అంటే మరీ టూ మచ్‌గా అనిపించిందండి. సో ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే మొదటి పావుగంటగా అయిపోయే వేపర్ థిన్ స్టోరీని ఇంకో 2 గంటలు డ్రాగ్ చేసి రాంగ్ ట్రీట్‌మెంట్‌తో తీసుకెళ్లారన్నది నా ఒపీనియన్. అక్కడక్కడ వచ్చే ఆ ఫన్ మొమెంట్స్ కోసం ఎంత సేపు స్పెండ్ చేయడం అంటే వర్త్ కాదనేది నా ఒపీనియన్. ఇట్స్ ఎ ట్రీట్‌మెంట్ మిస్ ఫైర్. దీని రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2/5. మీకు ఏమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.